అందరికీ శరణార్థి. మన వార్తలు మన కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్లో చెప్పనీకే నేనైతే మీ ముంగల్కి వచ్చిన. మరి ఇవాళ నేను ఏ ముచ్చట పట్టుకొచ్చినా ఎరికేనా? ఈ ముచ్చటలు అయితే ఇంట్లో ఎవ్వరెంత మంది ఉన్నా సరే కానీ జర పైలంగినుర్రి. ఎందుకంటే నేను చెప్పే ముచ్చట ఎటువంటిది అనుకుంటున్నారు? చాక్లెట్ల ముచ్చట అయితే మీ దగ్గరికి పట్టుకొచ్చిన. చాక్లెట్ల ముచ్చట అంటే ఏందా అని అనుకుంటున్నారులే. అవునుల్లా, ఇవాళ రేపు చాక్లెట్లు పిల్లలు మన ఇళ్ళల్లో ఎవ్వరికైనా చిన్న చిన్న పిల్లలు అయితే ఉంటారు కదా, గా తినే చాక్లెట్లలో కూడా మత్తు పదార్థాలు అయితే కలుపుతున్నారట. ఈ విషయం చెప్పనీకనే నేనైతే మీ ముంగల అగుడగుడు పడి ఉరికొచ్చిన. ఎందుకంటే అందరి ఇళ్ళలో చిన్న పిల్లలు అయితే ఉంటారు. జామకాలు స్కూల్ పోయేటప్పుడల్లా రోజు నాకు 5 రూపాయలు ఇయ్యమ్మ, 10 రూపాయలు నాయనమ్మలు అమ్మమ్మల దగ్గర పైసలు అయితే అడుకొని అయితే పోతారు. మరి ఆ పైసలని పోరలు ఏం చేస్తారు? షాప్ లో పొంటి అక్కడిక్కడ కనిపించిన లేస్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్లు, కురుకురేలు, ఈ చాక్లెట్లు అయితే తింటారు కదా. మరి గసొంటి అందులోనే చాక్లెట్లలో మత్తు పదార్థాలు అయితే కలుపుతున్నారట. గిది దీని కొంతమంది పిల్లలకైతే ఏకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడు, పిచ్చి పిచ్చిగా చేసుడు, ఇవన్నీ అలవాటైనాయట. మరి గందుకేనే గీ ముచ్చటైతే నేను మీ ముంగల్కి పట్టుకొచ్చిన. జర పైలంగా జర జాగ్రత్తగా ఇనురి, పిల్లలను మాత్రం జాగ్రత్తగా. గీ చాక్లెట్లు తిని విద్యార్థులు అయితే వింతగా ప్రవర్తించడం అయితే ఒక తీవ్ర కలకలమే రేపిందట. చూడుండ్రిగా గీ ఘటన ఇంకేడనో కాదుల్లా, మన రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఒక ప్రభుత్వ పాఠశాలలోనైతే జరిగింది. స్కూళ్ళు దగ్గరలోనే ఉన్న ఒక పాన్ డబ్బాల వద్ద పిల్లలైతే ఈ చాక్లెట్లను అయితే కొనుక్కున్నారని టీచర్లు అయితే గుర్తించిండ్రట. ఇక చాక్లెట్లు తిని విద్యార్థులు మత్తులకైతే జారిపోయి ఇక తరగతి గదిలా అంటే పాఠాలు చెప్పే గదిలల్లా జర వింత వింతగా ప్రవర్తనలు అయితే ప్రవర్తించిండ్రట. గిది టీచర్లు బాగా గమనించి గీ దాని గురించి అసలు ఈ పిల్లలకి ఏమైంది, గిట్లెందుకు చేస్తున్నారని ఇవన్నీ ఆరాధిస్తే అస్సలు కథ అయితే బయటపడ్డది. ఇక కథ ఏందనుకుంటున్నారు? గీగో గీ పాన్ డబ్బా ఈ స్కూల్ పక్క పొంటున్న పాన్ డబ్బాల ఈ పిల్లలైతే గా చాక్లెట్లు అయితే కొనుక్కున్నారు. గా పాన్ డబ్బాల వద్ద కొన్న చాక్లెట్లు తినడం వల్లనే గిసొంటి వింతగా ప్రవర్తిస్తున్నారని గుర్తించిండ్రట టీచర్లు అయితే. మరి ఈ మేరకు పాన్ డబ్బాల యజమానుల పైన టీచర్లు పోలీసు వాళ్ళకైతే కంప్లైంట్లు అయితే చేసిండ్రు. ఖచ్చితంగా చేయాలి కదా, ముందే పిల్లల పానాలతో ఆటలు అయితే ఆడుకోలేరు కదల్లా. అందుకని ఈ ఘటన పైన కేసు అయితే మన పోలీసు వాళ్ళు అయితే నమోదు చేసుకున్నట్టు ఇక విచారణలు కూడా దీని మీద ఆల్రెడీ చేపడుతూనే ఉన్నారట. ఇటీవల నగరంలో పలు స్కూళ్ళల్లా కాలేజీలల్లా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్టు వార్తలు అయితే చాలానే వినిపించినాయి కదా. అది అందరికి తెలిసిన ముచ్చటనే కదా. ఇక గిట్లయితే పని కాదని ఈ మోసగాళ్ళు పిల్లలు తినే చాక్లెట్ల కాంచెల్లి ఈ సిగరెట్లలో డ్రగ్స్ పెట్టి విక్రయిస్తున్నట్టు తెలిసిందట. చూడు అసలు కథ అయితే గిది. ఇక డ్రగ్స్ వినియోగం పైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి ప్రభుత్వం అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అందుకని ప్రత్యేకంగా నార్కోటిక్ బ్యూరోనైతే ఏర్పాటు చేసిండ్రట. చూడుండ్రి. అయితే తాజాగా ఈ రంగారెడ్డి జిల్లాల, మన జిల్లానే రంగారెడ్డి జిల్లాల చోటు చేసుకున్న ఈ చాక్లెట్ల ఘటన గురించి అయితే ఇంకా కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయట. ఈ చాక్లెట్ల ఏం కలిపిండ్రు దాని గురించి పోలీసు అన్నలు అయితే లోతుగా దర్యాప్తులు అయితే చేస్తూనే ఉన్నారు. చాక్లెట్లల్లా డ్రగ్స్ కలిపినరా లేకపోతే ఇంకేదైనా కెమికల్ కలిపినరా అని దీని గురించి అయితే విచారణలు అయితే చేస్తున్నారు. ఇట్లాగే అనేక కోణంలల్లా విచారిస్తున్నారు. మరి మన పోలీసులు పూర్తి విచారణలా త్వరలోనే మన ముంగల అస్సలు విషయం ఏందనేది అయితే ఎలుగులోకి అయితే తీసుకొని అయితే రానున్నారు. అందుకే ముందుగానే చెప్తున్నా, పిల్లలతోనైతే జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా పిల్లలని దాచి పెట్టుకోమని చెప్పుల్లి. లేకపోతే మీరే స్వయంగా మీ చేతులతోటి ఏది మంచిదో కాదో చూసి పిల్లలకైతే ఓనిచ్చి బడలకైతే పంపుర్రి. అంతేగాని ఇట్లా పైసలు ఇచ్చి అడ్డమైన చాక్లెట్లు తిని పిల్లల అనారోగ్యంతో ఇట్లా మత్తు పదార్థాలు తినరనుకో పానం అయితే రుక్సాన్ అవుతుంది కదా. ఓవలకైనా పిల్లలే కదా. అందుకే ఈ ముచ్చటైతే దబ్బున చెప్తున్నా. ఇక మీరైతే పైలంగా ఉండురులా.